ఒకప్పుడు సుందరవనం అనే అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులన్నీ ఎంతో సంతోషంగా జీవించేవి. చెట్లు పండ్లతో నిండిపోయి, పక్షులు పాటలు పాడుతూ, వాగులు మెల్లగా ప్రవహించేవి. అడవిలోనే ఒక చిన్న గ్రామం కూడా ఉండేది. ఆ గ్రామంలో చిన్ని అనే తెలివైన, మంచి మనసున్న అమ్మాయి ఉండేది. దీపం రోజు అడవికెళ్ళి పూలు తెచ్చేది. గాయపడిన జంతువులకు సహాయం చేసేది. ఒకరోజు చిన్ని అడవిలోకి వెళ్ళినప్పుడు సహాయం, సహాయం అనే చిన్న గొంతు వినిపించింది. చిన్ని చుట్టూ చూసింది. ఎవరక్కడా అని అడిగింది. ఒక పొద వెనక నుంచి ఒక చిన్న కుందేలు బయటకొచ్చింది. దాని కాలు గాయపడుంది. నాకు నడవటం రావట్లేదు అని బాధగా చెప్పింది కుందేలు. చిన్ని వెంటనే తన సంచిలో ఉన్న గుడ్డతో కుందేలు కాలుకు కట్టుకట్టింది. భయపడకు, నువ్వు బాగుపడతావు అని చిరునవ్వుతో చెప్పింది. కుందేలు ఆనందంగా నీకెప్పుడైనా సహాయం కావాలంటే నన్ను పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద సమస్య వచ్చింది. అడవిలోని మాయదీపం ఆఫ్ అయిపోయింది. ఆ మాయదీపం వల్లనే అడవిలో వెలుగు, నీరు, పంటలు ఉండేవి. అది ఆఫ్ అయిపోతే అడవి చీకట్లో మునిగిపోతుంది. అడవిరాజైన సింహరాజు అన్నాడు, ఈ మాయదీపాన్ని మళ్లీ వెలిగించగలిగేది కేవలం నిజమైన ధైర్యం, దయ ఉన్నవారే. అది విన్న చిన్ని ముందుకొచ్చింది. నేను ప్రయత్నిస్తాను అంది. అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. చిన్నమ్మాయి ఎలా చేస్తుంది అని అనుకున్నారు. కాని సింహరాజు చిరునవ్వుతో ఆమె హృదయం పెద్దది అన్నాడు. చిన్ని ప్రయాణం మొదలుపెట్టింది. మార్గంలో ఒక లోతైన నది వచ్చింది. అప్పుడే చేపలు వచ్చి దారి చూపించాయి. ఒక చీకటి గుహ వచ్చింది. గబ్బిలాలు వెలుగు చూపించాయి. అడవిలో దారి తప్పినప్పుడు అదే కుందేలు వచ్చి సరైన దారి చూపించింది. చిన్ని ప్రతి ఒక్కరికి ముందుగా సహాయం చేసినందువల్ల ఇప్పుడు అందరూ ఆమెకు సహాయం చేశారు. చివరికి ఆమె మాయదీపం దగ్గరికి చేరుకుంది. కానీ అక్కడ ఒక పెద్ద రాయి అడ్డుగా ఉంది. చిన్ని కళ్ళు మూసుకుని చెప్పింది, నేను నా కోసం కాదు, అందరి కోసం వచ్చాను. అంతే, ఆ రాయి మెల్లగా పక్కకు చేరింది. చిన్ని మాయదీపాన్ని వెలిగించింది. అడవిలో మళ్లీ వెలుగు వచ్చింది. చెట్లు పచ్చగా మారాయి, పక్షులు పాడాయి, జంతువులన్నీ ఆనందంగా నాట్యం చేశాయి. సింహరాజ్ అన్నాడు, నిజమైన శక్తి అంటే దయ, స్నేహం, ధైర్యం. చిన్ని మాత్రం నవ్వుతూ, మనం అందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటే ప్రపంచమే వెలుగుతుంది అంది.